ఒంగోలు నగరానికి ఏదైనా కొత్తదనాన్ని పరిచయం చేయాలి అంటే అది ఒక్క కంది రవిశంకర్కి మాత్రమే సాధ్యమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు రవిప్రియ మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నేడు ప్రారంభించారు. ప్రారంభించి నిర్వాహకులైన కంది సాయినాథ్, కంది విష్ణుమోహన్లను అభినందించారు. కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే దామచర్లకు కంది రవిశంకర్తో పాటు రవిప్రియ మాల్ డైరెక్టర్లు కంది సాయినాథ్, విష్ణుమోహన్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఒంగోలులో ఏదో ఒక కొత్తదనాన్ని రవిశంకర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారని, వాటి వల్లే ఒంగోలు నగరానికి కొత్త కాంతులు వస్తుంటాయని పేర్కొన్నారు. ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్ ఒంగోలులో స్థాపించడం మంచి శుభపరిణామం అన్నారు. చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా సరదాగా ఎంజాయ్ చేసేందుకు ఇక్కడికి రావచ్చు అని అన్నారు. ఏపీలో ఎక్కడా లేని విధంగా అనేక ఆటలకు సంబంధించిన ఆర్టికల్స్ ఇక్కడ ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు. కంది రవిశంకర్ మాట్లాడుతూ పిల్లల పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలంటే ఇది అనువైన ప్రదేశమని, తక్కువ ఖర్చుతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవచ్చు అంటూ తెలిపారు. బిగ్గెస్ట్ బంపర్ కార్ జోన్, ఫ్యామిలీ వర్చువల్ రియాలిటీ జోన్, బర్త్డే పార్టీ జోన్ వంటి అనేక రకమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి అన్నారు. నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో సంతనూతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కిలారి రోసియా, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, నగర కార్పొరేషన్ చైర్మన్ గంగాడ సుజాత, టీడీపీ నాయకులు మండవ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రవి గారు ఏర్పాటు చేశారు. ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్ అనే పేరు మీద మన ఏపీలో బిగ్గెస్ట్ గేమ్ వరల్డ్ని ఈరోజు రవిప్రియ మాల్లో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. అందులో ఈ మాల్ ఒంగోలులో కూడా మాలే లేకపోతే ఆ రోజు ధైర్యం చేసి ఎన్నో కోట్లు పెట్టేసి మన ఒంగోలుకు కూడా ఒక మాల్ ఉండాలి అని ఆ రోజు ఈ మాల్ కట్టారు ధైర్యం చేసి.
కాబట్టి ఎప్పుడు కూడా ముందు చూపు ఆలోచిస్తూ ఉంటారు. ముందు చూపులో ఏదైతే బాగుంటుంది, ఏది తీసుకొస్తే ఒంగోలులో ఎక్కువ పబ్లిక్ కూడా అవసరాలు ఉంటుందని చెప్పేసి మనకు కేఎఫ్సి లేకపోతే కేఎఫ్సి తీసుకొచ్చారు. అదేవిధంగా పిజ్జా హట్ తీసుకొచ్చారు. దాంతోపాటు ఐస్ క్రీమ్ స్టోర్ కూడా మనకు ఎక్కడా లేదు, ఐస్ క్రీమ్ స్టోర్ కూడా తీసుకొచ్చారు. ఈరోజు ఒక్కొక్కటి మనకి ఏం నీడ్ ఉంటుంది అనేది కూడా ముందు ఆలోచించుకొని డబ్బు వస్తుందా రాదా అనే తర్వాత సంగతి ముందు పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మాల్లో మళ్ళా ఈ గేమ్ షో కట్టడం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. దానికి వాళ్ళ అబ్బాయిలు కంటి సాయినాథ్, అదేవిధంగా కంటి విష్ణుమోహన్, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ నాన్నగారు అడుగుజాడలో నడుస్తూ వాళ్ళ నాన్న ఏం చెప్తే దానికి పాటిస్తా వాళ్ళు కూడా ఈ సంస్థని ఇయర్ బై పెద్ద చేసుకుంటా ఈరోజు ఇలా ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే టూలర్ షోరూమ్స్ కానీ ఏదో విధంగా వాళ్ళు కూడా వాళ్ళ నాన్నతోనే ఉంటూ ఒక మంచిగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. అందులో ఈ గేమ్స్లో కూడా అది కూడా 45 రూపాయలే ఈరోజు ఫిక్స్ చేసి పెట్టారు. ఎందుకంటే ప్రతి కామన్ పీపుల్ కూడా రావడానికి వీలుగా ఉండేటట్టుగా 45 రూపీస్ పెట్టారు. దీంట్లో బౌలింగ్ కూడా నేను ఇదివరకు ఎప్పుడైనా బెంగళూరులో 15 ఇయర్స్ ముందు మా ఆఫీస్ ముందు ఉండేది బౌలింగ్ జయనగర్లో, దాన్ని ఆడుతూ ఉండేవాళ్ళం. తర్వాత ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత మళ్ళా బౌలింగ్ అప్పుడు చిన్నపిల్లలు మా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం, తీసుకుని సాగేస్తుంటే ఇప్పుడు బౌలింగ్ కూడా మన ఒంగోలులోనే వచ్చింది. అదేవిధంగా కార్ జోన్ ఒకటి, అదేవిధంగా ఆర్కేడ్ గేమింగ్ మిషన్స్ ఒకటి, వర్చువల్ రియాలిటీ జోన్ ఒకటి, అదేవిధంగా వచ్చేటప్పుడు కార్నివాల్ గేమ్స్ ఒకటి, అదేవిధంగా పూల్ టేబుల్, ఇదేమో బర్త్డే జోన్గా దీన్ని కూడా పెట్టారు. ఈ బర్త్డే జోన్లో ఇందాక కూడా మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడే ఫుడ్ ఆడించుకోవచ్చు, ఇక్కడే గేమ్స్ ఆడుకోవచ్చు, ఇక్కడే చిన్న బర్త్డే చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ బెవరేజెస్ కూడా పక్కనే ఉన్నాయి కాబట్టి దాన్ని ఆకర్షించుకొని ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉండేటట్టుగా ఈరోజు ఇవన్నీ కూడా పెట్టారు. నేను బెంగళూరులో కానీ చిన్నప్పుడు పిల్లలతో తీసుకున్నప్పుడు ఉండే గేమ్స్ అన్నీ కూడా ఈరోజు ఒంగోలుకి వచ్చినాయి. ఒంగోలులో కూడా ఈరోజు లేదు అనేది లేకుండా అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు. మనస్ఫూర్తిగా ఒంగోలు తరఫున ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఏదైతే ఇంటెన్షన్తో పెట్టారో అది బాగా సక్సెస్ అవ్వాలి. ఆ భగవంతుడు ఆశిస్తుంటే వీళ్ళకి మంచి పేరు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా నా ఫస్ట్ విషయస్ తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా కొత్త ఈ మంచి కూడా ఆలోచనతో ఇంకా మనం ఒంగోలు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. రవి ప్రియ మాలు ఇక్కడ మన ఒంగోలులోని ఒక ట్రెండ్స్ అయిపోయింది. ఈరోజు పిల్లలకి అదేవిధంగా కొద్దిగా పెద్దలకి కూడా మంచి ఎంటర్టైన్మెంట్కి మంచి ఓపెనింగ్ చేశారు. దీంట్లో అనేక ఫర్ ద ఫస్ట్ టూ లేన్ బౌలింగ్ వ్యాలీ, అదేవిధంగా బంపర్ కార్ జోన్, ఆ తర్వాత పూల్ టేబుల్, స్పెసిఫిక్గా బర్త్డే పార్టీ జోన్, అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ప్రతి ఒక్కరు మామూలు జనాలు కూడా బర్త్డేలు ఒక చేసుకోవాలనేది కోరుకుంటుంది. ఫెసిలిటీస్ ఇక్కడ క్రియేట్ చేసినందుకు చాలా మంచి అట్మాస్ఫియర్లో ఒంగోలులో ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ చేసినందుకు రవిప్రియ పాల్ గారికి, అదేవిధంగా మన సాయినాథ్ గారికి, విష్ణుమోహన్ పల్లి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ఈ 7 సంవత్సరాల కింద ఈ మాల్ కట్టేటప్పుడు జనార్దన్ గారు ఎంతో సహకరించి ఈ రోడ్డు దగ్గర నాకు ఎన్నో ఇబ్బంది. ఆ రోజు జనార్దన్ గారు బ్రిడ్జి కట్టకపోతే ఈ రోజు మాల్ పరిస్థితి ఉండేది కాబట్టి ఆ రోజు సింగిల్ బ్రిడ్జి కట్టడంలో మేమందరూ చాలా సఫర్ అయ్యాము. కానీ భగవంతుడు తన
మైండ్ ఆలోచించి డబల్ పిచ్ చేయడం వల్ల ఈ రోడ్డు ఈ గుంటూరు రోడ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రాపర్టీస్ కానీ ఇది కానీ ఎంతో 3 రెట్లు పెరిగి ఎంతో ఆనందంగా ఉన్నారండి. అట్లే ఈ రోజు ఆల్రెడీ జనార్దన్ గారు మనం అనౌన్స్ చేశారు. ఎందుకంటే మనకి ఈ రోజు ఈ రోడ్డుని 8 కోట్లు పెట్టి డెవలప్ చేస్తున్నామని. అంటే ఈ రోడ్డు డెవలప్మెంట్ కి ఆయన ముందు ఫస్ట్ అడుగు వేస్తారు కాబట్టి ఈ రోజు ఎంతో జరుగుతుందండి. అట్లే విజయ్ కుమార్ గారు ఉన్నారు, సంతోష్ ఎమ్మెల్యే గారు. ఈరోజు చాలా వాళ్ళు మేము పెద్ద విలాస్ కడుతున్నాము. ఆ విలాస్ కడుతున్న ప్రతి దానికి ఆ ఊళ్ళో కానీ ఇది కానీ ఏదో తన వంతుగా ఎంతో సహాయం చేస్తా మాకు మంచి మిత్రుడు. ఇప్పుడు కాదు, లాస్ట్ 20 సంవత్సరాలు మాకు పరిచయము. కానీ ఎంతో చిన్న పని చెప్పినా కూడా ఎంతో ఆనందంగా ముందు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అంటే మేయర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, మా నియాజ్ గారు మా మిత్రుడు. ఆయన ఈరోజు జనసేన నాయకుడు. ఆయన ఉడా చైర్మన్ గారు వచ్చి పెరిగి ఎంతో కష్టపడి పైకి వచ్చారు. అంటే ఒక మోదీ గారు ఆయన ఎప్పటి నుంచో మాకు మంచి ఫ్రెండ్ అండి, ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే ఇలాంటి మంచి మనుషులతో ఈ రోజు ఈ గేమ్ ఓపెన్ చేశాం. మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ఒక చిన్న మా దగ్గర పనిచేసే ఒక చిన్న ఎంప్లాయీ, అంటే 10,000 రూపాయలు పనిచేసే ఎంప్లాయీ ఫస్ట్ కొడుక్కి పుట్టినరోజు చేసుకోవాలంటే ఒక బయట ఇక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా 2 లక్షల రూపాయలు, ఇంట్లో చూసుకున్నా 1 లక్ష రూపాయలు అయింది. ఎందుకంటే ఏసీ టీవీ ఎన్ని ప్రతి ఒక్కరు కావాలండి. ఈ రోజు మా దగ్గర 10,000 రూపాయలతో చేసుకోవడం వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కోరిక ఫస్ట్ బర్త్డే చేయాలని అలాంటి కాన్సెప్ట్ ని ఒకే రూట్ లో తీసుకొచ్చాం. దానికోసం పెద్దలందరికీ అర్థమైంది, దానికి అందరికీ అర్థమైంది. నెక్స్ట్ వెనకాల షాపింగ్ మాల్ కూడా పెడుతున్నామండి, అది కూడా ఓపెన్ అవుతుంది. బట్టల షాపు, లో కాస్ట్ బట్టల షాపు, అంటే బాగా చాలా చీప్ గా ఉంటాయి, హై క్వాలిటీ. నెక్స్ట్ గిఫ్ట్ ఆర్టికల్స్, అన్నిటికీ పెద్దగా పెడుతున్నామండి, అది కూడా రాబోతుంది. ఈ అన్నిటికీ ఎందుకంటే జనాలకి కనెక్టివిటీ ఉండాలని ఈ అన్నిటిని కలిపి మొత్తం మెచ్చిగా ఉంటే ప్రతి ఒక్కరు మనకు వచ్చి షాపింగ్ మాల్ దగ్గర కలిసి ఉండొచ్చని ఈ రోజు బాగా డెవలప్ అవుతుంది ఒంగోలు ఫీజు. ఈ మొత్తం అంటే మేయర్ గారు ఉన్నారు, నాకు ఎప్పటి నుంచో 10 సంవత్సరాల పరిచయం. నాకు వాళ్ళు ఎంతో కష్టపడి ఈ రోజు మున్సిపాలిటీని ఒక దానికి తీసుకొచ్చారండి. అంటే అది జనార్దన్ గారు పర్యవేక్షణలో, నెక్స్ట్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో ఇంకా ముందుకెళ్ళిందని, ఈ ఒంగోలుని అభివృద్ధి చెందిందని, ఇలాంటి మాల్స్ ఇలాంటి డెవలప్మెంట్ ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ ఇది ఒక్క మనం అండి. ఈరోజు పెద్దల జనార్దన్ గారు, విజయ్ కుమార్, ఇది మా అబ్బాయి స్టేట్ వైడ్ గా లాంచ్ చేయాలని చెప్పి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. వాళ్ళిద్దరి చదువు మీద లోగో లాంచ్ చేయాలని. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.